అమరావతిలో అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ నేతలు చూసొస్తామంటే ప్రభుత్వానికి భయం ఎందుకు అని ప్రశ్నించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం చెబుతున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పడానికి నిన్నటి దాడులే ఎగ్జాంపుల్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే నిర్మాణం ఖర్చు అంతెందుకు అని ప్రశ్నించారు బొత్స. రోజు ఒకటంపుడు ఉపన్యాసాల్లో, రోజు పత్రికల్లోనూ ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నారు కదా. ఎంత అభివృద్ధి జరిగింది, అంత అభివృద్ధి జరిగింది, ఎంత కార్యక్రమాలు జరిగాయని. మరి మీకెందుకు బెరుకు? వెళ్తారు, వెళ్ళి చూసొస్తారు. అక్కడ జరిగిన కార్యక్రమాన్ని ప్రజలు చెప్పిన విన్నపాన్ని వింటారు. తిరిగి వాటి మీద కామెంట్, దాని మీద రాజకీయమైన కామెంట్లు ఏమైనా చేస్తే మీరు చేయండి. అంతేగాని చట్టాన్ని చేతితో తీసుకొని ఈ విధమైన కార్యక్రమం చేయడం ఇది తగునా? ఇదేనా ప్రభుత్వం తాలూకు విధానం? ఇదేనా పరిపాలన తాలూకా విధానం? శాంతి పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అంటే మీకు దీంట్లో చూసుకుంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయి, అక్కడ రైతులు హ్యాపీగా లేరు, అక్కడ అనుకున్న మీరు చెప్తున్న మాటలకి జరుగుతున్న పరిస్థితికి విరుద్ధంగా ఉంది అనేది నిర్ధారణ అవుతుంది. బీచ్లు, ఎయిర్పోర్టుల్లో బార్లు మన సంస్కృతికి విరుద్ధమని అన్నారు బొత్స సత్యనారాయణ. బీచ్ల్లో బార్లు మన సంస్కృతికి విరుద్ధంగా, మన ఆచారాలకు విరుద్ధంగా, మన అలవాట్లకి విరుద్ధంగా ఇప్పుడు వచ్చి బారుల్లో, ఎయిర్పోర్ట్లో బార్లు ఫారెన్ కల్చర్లో ఉంటే ఆ కల్చర్ వేరు, ఆ సంస్కృతి వేరు, మన ఇండియా సంస్కృతి వేరు. ఎక్కడో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంటాయి, కానీ సామాన్య డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో కూడా తిరిగే ప్రాంతాలు, ప్రజలు తిరిగే బీచ్ల్లో కూడా సుదీర్ఘమైన తీరప్రాంతం ఉంటే తీరప్రాంతంలో ఈ బీచ్ల్లో బార్లు ఏంటి? ఎక్కడికి వెళ్తుంది? ఇదే నా సంపద సృష్టించడం.